నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పద్నాలుగున అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవం. బల్ల సత్యనారాయణ ఇంటి నుంచి ఊరేగింపు. మకర జ్యోతి దర్శనం. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ధర్మకర్తలు వెల్లడి. నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయాలి. రాజానగరం పరిధిలో కోడి పందాలు ఆపకపోతే మహిళలతో అడ్డుకుంటాం. కండవల్లి లక్ష్మి హెచ్చరిక. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. క్రీడాకారులకు క్రీడా దుస్తులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. దివ్యాంగులకు క్రీడా వీల్ చైర్స్ అందించిన ఎమ్మెల్యే గోరంట్ల. $54.71 కోట్లతో 10వ డివిజన్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 52 లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన. పవిత్ర గోదావరి చెంతన దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు సంకల్పంతో రూపుదిద్దుకున్న అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామివారి ఆభరణాలతో తిరువాభరణ మహోత్సవం నిర్వహించబోతున్నారు. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ధర్మకర్తలు జగ్గంపూడి విజయలక్ష్మి, చెల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు తదితరులు ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త రామ్మోహన్ రావు సంకల్పంతో రూపుదిద్దుకున్న అయ్యప్ప ఆలయం ఎక్కడా లేని విధంగా జీవనది గోదావరి చెంతన ఉండడం గొప్ప విషయమన్నారు. శబరిమల అయ్యప్ప సన్నిధి తరహాలో ఇక్కడ కూడా కార్యక్రమాలు చేస్తున్నామని, ముఖ్యంగా సంక్రాంతికి తిరువాభరణ మహోత్సవం జ్యోతి దర్శనం కూడా జరిపిస్తున్నామని ఆమె గుర్తు చేశారు. జనవరి 14న ఉదయం ప్రకాష్ నగర్లోని తమ నివాసం దగ్గర తిరువాభరణాలకు పూజలు నిర్వహించి మధ్యాహ్నం 2:15 ప్రకాష్ నగర్ దానవాయిపేట బైపాస్ రోడ్లోని బల్ల సత్యనారాయణ స్వామి, రాధామాధవి దంపతుల ఇంటి నుండి తిరువాభరణాలతో ఊరేగింపు నిర్వహించనున్నట్లు విజయలక్ష్మి చెప్పారు. కేరళ పంచరి మేళం, వాయిద్యాలు, కోలాటం, డోలు సన్నాయి, మేళతాళాలు, మాలాదారులైన స్వాములతో ఊరేగింపు బయలుదేరుతుందని తెలిపారు. జాంపేట, నందం, గనిరాజు జంక్షన్, కంబాల చెరువు, జక్కంపూడి చౌక్, దేవి చౌక్, లక్ష్మీవారపేట, కోటగుమ్మం, మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప ఆలయానికి చేరుకుంటారని వివరించారు. తిరువాభరణాలు 6:15 అలంకరిస్తారని, అనంతరం దర్శనం 6:45 మకర జ్యోతి దర్శనం ఉంటాయని వివరించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పుష్కరాల నాటికి మరిన్ని హంగులు సమకూర్చి ఈ ఆలయాన్ని అందరూ సందర్శించేలా తీర్చిదిద్దనున్నట్లు విజయలక్ష్మి చెప్పారు. సహస్రనామాల్లో కూడా గోదావరి తటస్థ నివాసే అని చెప్పేసి ఒక నామం ఉంటుంది. అంచేత గోదావరి పక్కన ఉన్నటువంటి దేవాలయం మన ఎక్కడా కూడా దేవాలయాలు ఊళ్ళలో ఉన్నాయి లేదా వేరు ప్రాంతాల్లో ఉన్నాయి తప్ప జీవనది ఒడ్డున పక్కన ఉన్నటువంటి దేవాలయం మన ఈ శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రానికి సంబంధించినటువంటి ఈ ఆలయం మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకోవడానికి గర్వపడుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. శబరిమలలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మనం అక్కడ నిర్వహించబడతాయో, ఏ రకమైనటువంటి పూజాధికాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా మనం వాటిని పాటిస్తూ ఇక్కడ కార్యక్రమాలు, పూజలు చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం ఎక్కడ చూసినా చెప్పుకునేది ఏంటంటే మకర సంక్రాంతికి జ్యోతి దర్శనంగా జ్యోతిగా దర్శనం ఇస్తారని చెప్పి అయ్యప్ప స్వామి వారు చెప్పారు అని చెప్పేసి మనం చదువుకునేటటువంటి అయ్యప్ప చరిత్రలో కనిపిస్తుంది. శబరిమలలో మనకి 14వ తారీఖుని ఈ మకర జ్యోతి ఉత్సవం కానీ తిరువాభరణాలు కానీ అంటే జ్యోతి ఉత్సవం రోజునే స్వామివారికి ఈ తిరువాభరణంలో మందరాని వంశీకులు తీసుకొచ్చి అలంకరించడం జరుగుతుంది. అంచేత మనం శబరిమల పద్ధతుల్ని పాటిస్తున్నాం కాబట్టి యాక్చువల్గా మనం 14వ తారీఖునే అంటే భోగి రోజునే ఈ తిరువాభరణాలు తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ తిరువాభరణాలని మా ట్రస్టీల్లో ఒకరైనటువంటి బాల సత్యనారాయణ గారు తీసుకురావడం జరుగుతుంది. ముందుగా జగన్మోహన్ రామ్మోహన్ స్వగృహం దగ్గర హైకోర్టు తీర్పును తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్
టీడీపీ ఎస్సీసీఎల్ మహిళా విభాగం కార్యదర్శి కండవిల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీని కలిసి కోడిపందాలు, జూదం, గూండాటలను నివారించాలని ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకుంటున్నారని, అయితే కోడిపందాలు, జూదం, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం వల్ల మహిళలకు తమ భర్తలు దూరం అవుతున్నారని పలువురు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. కోర్టు నిబంధనల ప్రకారం కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు వేయాలని నిర్బంధంలో ఉన్నప్పటికీ రాజానగరం పరిధిలోని కొందరు కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోడిపందాలు, గుండాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని అన్నారు. 13 లక్షలకు పాట పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రాజానగరం నియోజకవర్గం బరువులను దివాన్ చెరువు గ్రామంలోని కొందరు మహిళలు తన వద్దకు వచ్చి తన భర్తలు కోడిపందాలు, గుండాట నిర్వహించడం వల్ల వేలాది రూపాయలు అప్పులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. కోడిపందాలు నిర్వహించడం ఆపకపోతే మహిళలతో కలిసి పందాలు జరిగే ప్రాంతంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగిందండి. నా పేరు కండవేలి లక్ష్మి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే సంక్రాంతి ముద్దు అని ఈ సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అమ్మగారిళ్ళకి వచ్చి అత్తవారింటికి ప్రయాణాలు చేసిన అనేక మంది ఎంతోమంది వచ్చి సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారండి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సంక్రాంతి పండుగకి కోడిపందాలు ఆనవాయితీ అండి. అంటే కోడిపుంజులు 2 కత్తులు కట్టకుండా ఆడుకుంటే అది ముద్దు. కానీ ఇక్కడ కొంతమంది నాయకులు కనెక్ట్ అయ్యి కోడిపందాలనే పర్మిషన్ కల్పించి వారికి అవకాశాలు ఇచ్చి ఇక్కడ కొంతమంది నాయకులు చెడు ఆలోచనతో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే కోడిపందాలను వంకపెట్టి గుండాట్లో, పేకాట, మందు అమ్మడం ఇలాంటివన్నీ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. అయితే నా దివాన్ చెరువు గ్రామం నుండి కూడా ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చి మహిళలు ఇంచుమించు ఒక 15 మంది వరకు నా దగ్గరకు వచ్చి, లక్ష్మి గారు మేము పండగకు వస్తున్నాం కానీ మా భర్తలో తాగేసి ఆ కోడిపందాల కాడే ఉండిపోయి గుండాట్లో డబ్బులు పాడు చేసుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నామండి అని నాకు ఒక మహిళా చైర్మన్గా మహిళలందరూ కూడా నాకు చెప్పడం జరిగిందండి. దానిపై మొన్న బొమ్మూరు సిఐ గారికి నేను కంప్లీట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే రాజానగరం సిఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిన్న యథావిధిగా వారు ఇంచుమించు గుండాట 13 లక్షలకు పాట పెట్టుకొని బరిలో ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయలు కొట్టడానికి ముహూర్తాలు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతుందండి. దీనిపై మేము చెప్పినా కానీ స్పందించలేదని నేను ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోడ వెంకట ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బోడ వెంకట్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కలుగుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం దాని పేరు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం ఉపాధి పథకం నిధులను కేంద్రం 90%, రాష్ట్రం వాటా 10%గానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కింద కేంద్రం వాటాను తగ్గించడం ద్వారా రాష్ట్రాలపై అదనపు భారం పడి పథకం నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. పని దినాలను 200 రోజులకు పెంచడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శి అరిగల అరుణకుమారి, నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, పట్నాల శ్రీనివాస్, గట్టి నవతారకేష్, బాలాజీ శర్మ, కూనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో ఏ రకంగా తరుపుకుంటారో మీ అందరూ కూడా తెలుసు. అదే పరిస్థితి ఆ రోజున చూసినటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిస్థితి ఈ రోజున మోడీ, అమిత్ షా చూస్తుంటే వాళ్ళ యొక్క పాలన ఈ రోజున మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మరలా మనకి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ టైంలో, స్వతంత్ర పోరాట టైంలో, శాంతియుత మార్గంలో, అహింస మార్గంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారు, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు అనేక మంది ఆ రోజు స్వతంత్ర పోరాటం గురించి ప్రాణాలు అర్పించినటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు. 1950 సంవత్సరంలో పుట్టినటువంటి మోడీ గారు స్వతంత్రం వచ్చిన, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మోడీ గారు 6వ తరగతి చదివాడు. ఆ రోజు రాజకీయం గురించి కానీ, ఒక భారతదేశ చరిత్ర గురించి కానీ
స్వాతంత్ర పోరాటం గురించి కానీ లేకపోతే స్కూల్లో జరిగే పేరెంట్లో పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధి హామీ పథకం కూలీలకి మద్దతుగా ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి సభ్యులు పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణ్ కుమార్ గారు, మాజీ ప్రధాన కార్యదర్శి జ్యేష్ఠ సతీష్ బాబు గారు, అధికార ప్రతినిధులు కొవ్వూరు శ్రీనివాస్ గారు, కోనపరెడ్డి శ్రీనివాస్ గారు, కాటన్ రవి గారు, అలాగే నియోజకవర్గాల నుంచి యాళ్ళ మాచరయ్య గారు, చౌదరి గారు, నగరం నుంచి పాట్నాల్ శ్రీనివాస్ గారు, వీర్రాజు గారు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కేష్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐఎల్ శేషగిరి గారు, అరుణ్ గారు, ఇలా అనేక మంది ఉపాధి హామీ పథకం కూలీలకు మద్దతుగా ఇవాళ రాజమండ్రి అర్బన్ పోలీసు వారు 144 సెక్షన్ అమల్లో ఉంది, మీరు ఎటువంటి నిరసనలు తెలపడానికి వీలు లేదన్నా సరే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ రోడ్డు మీదైనా కూర్చుని వారికి మద్దతుగా ఉండాలనే సంకల్పంతో ఇవాళ ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని, మహాత్మా గాంధీ పేరు తిరిగి చేర్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు వెంకట గారి నేతృత్వంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్పుని, అదేవిధంగా పార్లమెంట్ చేసినటువంటి గత యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి చట్టంలోని వివిధ అంశాలు మార్చడం మీద నిరసిస్తూ ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మా డిమాండ్స్ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని కొనసాగించాలి. రెండవది, పనిని ఒక హక్కుగా నాడు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. అదేవిధంగా జవాబుదారీతనం ఉండాలి. ఈ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్ల ప్రమేయం ఉండకూడదు. ఉపాధి హామీ పథకంలోని కూలీలకి 400 రూపాయల వేతనాలు, దినసరి వేతనం రావాలి. వీటిలన్నిటి అంశాలు ఈరోజు స్వామి వివేకానంద యొక్క జన్మదినోత్సవ సందర్భంగా స్థానిక కంబాల చెరువు దగ్గర ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ రాజశేఖర్, వెంకటరావు, సతీష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మన భారతదేశంలో యువతకు మంచి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అని, అందువల్ల ఆయన పుట్టినరోజునే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామని, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, మీ స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ జరిగిన ఫంక్షన్లో ఆయన యొక్క రచనల్ని, ఆయన యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ప్రైజులుగా ఇవ్వాలని టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. వివేకానంద గారి యొక్క జయంతి సందర్భంగా స్థానిక పద్మాల చెరువు దగ్గర ఉన్నటువంటి స్వామి వివేకానంద గారి యొక్క విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అలాగే డాక్టర్ రాజశేఖర్ గారు, అలాగే వెంకట గారు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వామి వివేకానంద అంటే భారతదేశంలో యువతకందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. అందువల్ల ఈవేళ భారతదేశంలో అందరూ కూడా ఆయన జయంతిని జాతీయ యువజనోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. వివేకానందుల బోధలు అందరూ కూడా మరి పాటించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ బాస్కెట్బాల్ అసోసియేషన్ వారి యొక్క దివ్యాంగుల బృందం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ సంస్థ వారికి 15 క్రీడా వీల్ చైర్లను మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం రాజబోలు గ్రామంలో హైస్కూల్ వద్ద గల బాస్కెట్బాల్ గ్రౌండ్ నందు దివ్యాంగుల క్రీడాకారులకు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా వీల్ చైర్స్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని, కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుందని, వాటితో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు. బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ సంస్థ వారు ఒక వీల్ చైర్
45,000 విలువ ఉంటుందని, అలాంటివి 15 మంది క్రీడాకారులకు సుమారు 7 లక్షల రూపాయల విలువ చేసే వీల్చైర్లు అందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాస్కెట్బాల్ టీం సభ్యులందరికీ క్రీడా దుస్తుల నిమిత్తం వారికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు ముచ్చటి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, వల్లూరు చెంచురాజు, వాసిరెడ్డి బాబీ, వల్లూరు శ్రీరామ్ చౌదరి, బండి గోపాలకృష్ణ, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకటరావు, దివ్యాంగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమ్మరి తాతాజీ, ప్రవీణ్, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, ఎంఈఓ తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 10వ డివిజన్లో 54.71 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10వ డివిజన్ శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ రోడ్లో 52 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ డివిజన్ టెంపుల్ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మొత్తం 54,71 లక్షలతో డ్రైనేజ్ రోడ్ల అభివృద్ధి పూర్తి చేసి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుండి పనిచేస్తోందన్నారు. ఇప్పటికే 1,79 లక్షలతో పనులు పూర్తి చేశామని, 1,10 లక్షలు ప్రోగ్రెస్లో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మరో 1,66 లక్షలతో హైవే నుంచి గాదాలమ్మ నగర్ రోడ్డు ఇరువైపులా డ్రైన్స్ పనులు మంజూరు అయ్యాయన్నారు. టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ టీడీఆర్ బాండ్స్ పూర్తి చేస్తున్నారని వివరించారు. అది పూర్తయిన వెంటనే 40 నుంచి 50 లక్షలతో అదనపు డ్రైనేజ్ మొదలు పెడతామని చెప్పారు. మహాగురుస్థాన్ ప్రాంతంలోని 2 రోడ్లకు 52 లక్షలతో సీసీ రోడ్లు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. 55 కోట్ల ఎస్టిమేట్స్ రెడీ అయ్యాయన్నారు. ప్రజలతో చర్చించి కూటమి నాయకుల పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయన్నారు. పుష్కర్ వర్క్లోనూ 1,200 కోట్ల ప్రతిపాదనలు పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సిటీలో 10th వార్డ్ చాలా జియోగ్రఫికల్గా విస్తీర్ణ కలిగిన వార్డు, అఫీషియల్ వార్డు, గ్రోత్ ఫ్యాక్టర్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతున్న వార్డు. ఆ వార్డులో ఇప్పటికే 1,79 లక్షలతో పనులు పూర్తి చేసుకున్నాం. 1,10 లక్షల పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా 1,66 లక్షలు అంటే హైవే నుంచి గాదాలమ్మ నగర్ రోడ్డు ఇరువైపులా డ్రైన్ శాంక్షన్ అయి ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ వారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే టీడీఆర్ బాండ్స్ కంప్లీట్ చేసే ప్రాసెస్ ఉందో, వన్స్ అది పూర్తయిన వెంటనే సుమారు అటు ఇటు డ్రైనేజ్ కలిపి అదే 1,40-50 లక్షలు ఉంది. అది కాకుండా ఈరోజు 52 లక్షలతో ఈ మహా గురుస్థాన క్షేత్రం ఆ రోడ్డు, దాని పక్క రోడ్డు, ఈ 2 రోడ్స్కి ఈ రోజున సీసీ రోడ్స్, ఈ రెండిట్లకి ఈరోజు 52 లక్షలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ఈ 10వ వార్డులో 54,71 లక్ష స్పెండ్ చేయగలిగితే, అంటే ఖర్చు పెట్టగలిగితే, అంటే డ్రైన్స్కి కానీ రోడ్స్కి కానీ సంపూర్ణంగా ఈ వార్డులో డెవలప్మెంట్ యాక్టివిటీ పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. అది కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం. ఈ 54,71 లక్షకు కూడా ఎస్టిమేట్స్ తీసేసుకున్నాం. ఏరియా వైజ్ ప్రజలతోటి సంప్రదించి వాళ్ళకి డ్రైన్స్ ఎలాగా, రోడ్స్ ఎలాగా చర్చించి మా కూటమి నాయకులు అందరూ దగ్గరుండి పర్యవేక్షించి ఈ 55 కోట్లకు కూడా ఎస్టిమేట్స్ రెడీ చేయడం జరిగింది. అన్నీ కూడా పుష్కర్ వర్క్స్లో ఏదైతే సుమారు 1,200 కోట్ల పుష్కర్ వర్క్స్ మేము ప్రతిపాదనలు పెట్టున్నామో దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇవన్నీ కూడా 2026 ఫిబ్రవరి మార్చ్కి
పుష్కర్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంట్లో ఒక్కొక్కటిగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క నగరంలోనే జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో టీడీపీ యువనేత ఇంజరపు దుర్గాబాబు తన సొంత స్థలంలో 2,60,000 రూపాయలతో ఫ్లడ్లైట్లతో నెట్ కాంపౌండ్ వాల్తో వాలీబాల్ స్టేడియం నిర్మించారు. ఈ స్టేడియంను సోమవారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి యువతకు అంకితం చేశారు. అనంతరం యువతకు స్టేడియం నిర్మించిన దుర్గాబాబును అభినందించిన నవీన్ ఈ సందర్భంగా దుర్గాబాబు, రేఖా బుల్లిరాజులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా స్ఫూర్తితో వాలీబాల్ ఆడుకుంటారని, తద్వారా దేహ దృఢత్వం, స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాల వంటి అవకాశాలు లభిస్తాయని, ఈ రోజు నా సొంత స్థలంలో 2,60,000 రూపాయలతో ఈ స్టేడియం నిర్మించామని మా యువనేత జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, అత్తులూరి నాగబాబు, దేవరపల్లి మూర్తి, పల్లెకొండ భద్రం, సర్వసిద్ధి రాము, ఎస్ఐటి రఘునాథరావు, అత్తులూరి శ్రీనిబాబు, సియాదుల పెద్దకాపు, ఎస్ఏ గపూర్, ఆకుమర్తి గణేష్, చింతా భద్రరావు, వి సుబ్రహ్మణ్యం, కురుమల్ల శ్రీను, ఎన్ వీరబాబు, కొండేపూడి వెంకటరమణ, గానింకలకు కొండేపూడి భీమరాజు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంజురు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాలీబాల్ కోర్టు నిర్మించడం జరిగింది. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి అలవాట్లతో ఉండాలి, చెడు అలవాట్లకు వెళ్ళకుండా ఉండాలి. క్రీడ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. క్రీడ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. వారి చదువు డెవలప్మెంట్ అవుద్ది. ముందు ఉద్యోగాలు కూడా, స్పోర్ట్ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆయన సుమారు 2,60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కోర్టును తయారు చేసి ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఉన్నతాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు మన ప్రీతమ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ గారి చేతుల మీదుగా ఈ కోర్టుని. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మలిశాల గ్రామంలో వాలీబాల్ కోర్టు కట్టడం జరిగింది. 2,50,000 ఎట్టి నా సొంత డబ్బులు ఎట్టి వాలీబాల్ కోర్టు తయారు చేసి నా సొంత స్థలంలో ఇచ్చానండి. కుర్రోళ్ళందరూ వేరే వ్యసనాలకు అలవాటు అవ్వకుండా, వేరే మార్గాన్ని, తప్పు మార్గాన్ని ఎన్నుకోకుండా ఉండడం కోసం నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ వాలీబాల్ కోర్టు నిర్మాణం జరిగింది. మన ప్రియతమైన నాయకుడు జ్యోతి నవీన్ కుమార్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇదే కంటిన్యూగా జరిగి అందరూ కూడా ఇక్కడ బాగుండాలని, ఏ గొడవ లేకుండా ఆడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలేనని, పల్లెల్లో సంక్రాంతి పనులు మొదలయ్యేది కూడా నేల ముగ్గు పెట్టడంతోటే అని రంగవల్లులు భారతీయ సంస్కృతిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేటలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు ఇలా అన్ని రకాల సంస్కృతి సాంప్రదాయిక కార్యక్రమాలతో శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమాలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించారు. మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ జగ్గంపేట మహిళా శక్తి ఆధ్వర్యంలో పిండి వంటలు వండి ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశారు. తంటికొండ దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదొర ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ ప్రసాదం పంపిణీ, వివిధ వర్ణాలతో మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను ఆయన పరిశీలించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, పండుగ సంబరాలను ప్రత్యేక శోభను చేకూర్చడానికి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేయడానికి ఈ సంక్రాంతి సంబరాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం విజేతలకు పాల్గొన్న వారందరికీ కన్సలేషన్ బహుమతులు అందజేసిన జ్యోతుల లక్ష్మీదేవి వివిధ రకాల కూచిపూడి నృత్యాలు, కోలాటాలు, బుర్రకథలు, ఉయ్యాలలు, ఆహుతులను అలరించాయి. జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు కోడి పందాలు నిర్వహించి, కోడి పందాలు సాంప్రదాయ క్రీడని దానిని కొంతమంది బెట్టింగ్ రాయిళ్లు జోద క్రీడగా మార్చారని, అందరూ సంతోషంగా కుటుంబంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని, ఎవరు కూడా జూదాలకు పాల్పడవద్దని కోరారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి పెద్ద పండుగ అన్నది మనకి భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పండుగ కాకుండా మన ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకొని నీరాజనం పలికేటటువంటి పండుగ కూడా పెద్ద పండుగ. పెద్దలు దీన్ని చెప్తారు. అటువంటి పెద్ద పండుగని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక జాతీయ పండుగ, అధికారిక పండుగ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా, గతం నుంచి కూడా ఈ పండుగను ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జగ్గంపేటలో
ఈ పెద్దపల్లి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా నేను ఒక చిన్న పిలిపిస్తే అందరూ సాంప్రదాయబద్ధ దుస్తులతో రావాలి అని చెప్పేసి ఒక చిన్న పిలిపిస్తే అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రావడం ఇక్కడ జరుగుతుంది. ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి అజన్మాంతం కృషి చేసి ఎన్నో రుగ్మతలకు ఔషధాలు కనిపెట్టిన నవయుగ ధన్వంతరి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుని హైదరాబాద్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ముద్దు సురేంద్ర నెహ్రూ అన్నారు. సోమవారం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 131వ జయంతోత్సవం స్థానిక హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సురేంద్ర నెహ్రూ మాట్లాడుతూ 1895 జనవరి 12 జన్మించిన ఎల్లాప్రగడ తన జీవితమంతా దివ్యౌషధం అన్వేషణ కొరకే వెచ్చించారని, ఈయన కనిపెట్టిన టెట్రాసైక్లిన్, అరోమైసిన్, ఫోలిక్ యాసిడ్, హెట్రాజెన్, మెథాట్రెక్సేట్ వంటి ఔషధాలతో నేటి వైద్య రంగానికే మార్గదర్శకులయ్యారని, అలాగే నేటి కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న మధుమేహం గురించి చాలా అర్థవంతమైన వివరణ తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒకరు షుగర్ పేషెంట్ ఉన్నారని, వారికి ఏ విధమైన ప్రాథమిక వైద్యం అందించాలో తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ సతీష్ శర్మ మాట్లాడుతూ నేటి వైద్యులు డాక్టర్ ఎల్లాప్రగడను ఆదర్శంగా తీసుకొని సేవలు అందించారని, ఆయన జీవితాన్ని మానవాళి కోసం త్యాగం చేసిన మహనీయులని అన్నారు. స్థానిక ఫస్ట్ ప్లస్ హాస్పిటల్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధుల గురించి వివరించారు. అత్యవసర సమయంలో చేయు ప్రాథమిక చికిత్సల గురించి వివరించారు. సమావేశము మరియు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి 131వ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. అందుకు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, విచ్చేసిన సోదర సోదరీమణులకు, అలాగే మనకి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఫస్ట్ ప్లస్ ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్ కళాగా మధుమేహ వ్యాధి గురించి ప్రపంచంలో ఎక్కడికైనా నడిచి కూడా వెళ్ళిపోయి మధుమేహం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కంకణం కట్టుకున్నటువంటి డాక్టర్ సురేంద్ర నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో చాలామంది చెప్పారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి. మనం ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటున్నదే. ఆ మహానుభావుడు మన భారతదేశంలో జన్మించాడు కాబట్టి ఈ రోజున ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉందన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆయన తయారు చేసినటువంటి మందులు వాడనటువంటి వైద్యులు లేరు, అలాగే ఆ మందులు తీసుకున్నటువంటి ప్రజలు లేరు. ప్రజలనే కాదు, జంతువులు కూడా. అట్లాంటి మహనీయుడు. ఇంకా ఆ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళడం మరి సమయాభావం అవుతుంది. డాక్టర్ గారికి మనం ఎక్కువ సమయం ఇవ్వాలి కాబట్టి డాక్టర్ గారు జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ లాంటి వారిని నేను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పద్నాలుగున అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవం. బల్ల సత్యనారాయణ ఇంటి నుంచి ఊరేగింపు. మకర జ్యోతి దర్శనం. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ధర్మకర్తలు వెల్లడి. నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయాలి. రాజానగరం పరిధిలో కోడిపందాలు ఆపకపోతే మహిళలతో అడ్డుకుంటాం. కండవల్లి లక్ష్మి హెచ్చరిక. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయి. క్రీడాకారులకు క్రీడా దుస్తులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. దివ్యాంగులకు క్రీడా వీల్స్ చైర్స్ అందించిన ఎమ్మెల్యే గోరంట్ల. $54.71 కోట్లతో 10వ డివిజన్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 52 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.